మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. చూడండి, ఆయన ప్రేమతో ఏర్పరచుకోవడం మన భాగ్యం. మన ఏర్పాటుకు మూలం ఆయన ప్రేమే, మన యొక్క అర్హతలు కాదు, మన యొక్క మంచితనం కాదు, మన యొక్క నీతి కాదు. ఆయన ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు భాగ్యం. మరి మన బాధ్యతలు ఏమిటి? మరి అమ్మ వింటున్నారా? పౌలు చెప్పాడు, ఎవడు ఏర్పరచబడిన వారి యొక్క రెస్పాన్సిబిలిటీ 3 రాశాడు. అన్ని 2 చెప్పాను, కానీ ఇది 3 ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను రండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. ఏ శరీరియు దేవుని ఎదుట అత్యంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని అండర్లైన్ చేయండి అన్నమాట. దేవుడు ఏర్పరచుకొనెను. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు మనకి ఏర్పాటు జరిగిందనంటే, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులమైన మనల్ని ఏర్పరచుకున్నట్ట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులమైన మనల్ని ఏర్పరచుకున్నాడట. గనులైన వారిని సిగ్గుపరచడానికి నీచులమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. కొంచెం వివరణ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, అజ్ఞానులను ఏర్పరచుకోవడం ఏంటో నాకు బాగా అర్థమైంది ఒక రోజున. ప్రియులారా, మా మందిరం అది రోడ్డు కొంచెం ఆనుకునే ఉంటుంది. మొట్టమొదటి నేను సేవ చేసిన ఆ ప్రాంతంలో పెద్ద మందిరం కట్టినాము. ఒక 68 సెంట్లు స్థలంలో ఒక పెద్ద మందిరం వేసుకున్నాము. ఆ రోడ్డు కొంచెం ఆనుకునే ఉంటుంది అన్నట్టు. కొంతమంది ఆ రోడ్డు దగ్గరకు వచ్చి గేటు ముందు ఆగి ఏదో వారికున్న భక్తిని బట్టి దండ పెట్టుకొని పోతుంటారు. వాళ్ళు ఏదో దేవుడు కార్యాలు చేయాలని మందిరంతో అయిపోయి చూసి దండ పెట్టుకొని పోతుంటారు వాళ్ళు. సరే వినండి, ఒకసారి నేను మందిరంలో ఉన్నాను, కారు ఆగింది అక్కడ. ఆ కారులో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. ఆయన అంకుళ్ళు స్టీరింగ్ దగ్గర కూర్చున్నారు, ముసలాయన, పెద్ద ఆయన. ఆయనకి ఆ లోపల చాలా ఎకరాల భూమి ఉంది, ఒక ఎస్టేట్ కూడా ఉంది. అటు పోయి వస్తుంటాడు, ఆయన వచ్చాడు, ఆగాడు అన్నమాట. నేను పరుగు వెళ్ళాను. ఏంటి అంకులు ఇలా వచ్చారనంటే, బాబు ఆ ఫార్మ్ హౌస్కి వెళ్ళానయ్యా, కొంచెం పనులుంటే చూసుకుని వచ్చాను, నువ్వు ఉన్నావు కనబడింది కదా, ఒకసారి బ్రేక్ వేసి ఆగానులే అన్నాడు. చెప్పండి అంకుల్ ఏంటి విశేషం అంటే, మీ చర్చి దగ్గర ఉంటాడు కదయ్యా ఈ పొదిలా పప్పారావు అనే ఈడు, ఏమి జ్ఞానం ఉందయ్యా ఆడి దగ్గర అన్నాడు. మా చర్చ్ అంతా కాంపౌండ్ కనిపెట్టేటువంటి ఆయన మందిరం చక్కబెట్టుకుని సెక్షన్ లాంటివాడు అన్నమాట. సెక్షన్ అంటే జీతం ఇవ్వాలి, మేమేమి ఇవ్వం. అతను దేవుని మీద ప్రేమతో మందిర సేవ చేసుకుంటాడు. 5 పైసలు ఇచ్చినా తీసుకోడు, కష్టపడి పని చేసుకుంటాడు ఆయన. సరే ఆయన గురించి అంటాడు ఈ పెద్ద ఆయన, ఏమి జ్ఞానం ఉందయ్యా వీడికి అన్నాడు. ఎందుకు అంకుల్ అలాగ అంటున్నారంటే, మొన్న నాతో మాట్లాడి మన పాపం చేస్తున్నామండి, మన పాపాల కొరకు యేసుప్రభు చనిపోయినాడు, ఆయన నమ్మితే పాపం నుంచి పశ్చాత్తాపడి రక్షణ కలుగుతుంది, పరలోకం వస్తారని అన్నాడు. మరి ఇంతకు పాపం ఏంటో చెప్పరా అన్నాను. నేను అనుకున్న దొంగతనమో, చీట్ల పేకాటో, అబద్ధాలు ఇవన్నీ పాపం అంటాడేమో అనుకుంటే, ఆడిచ్చిన నిర్వచనం వింటే నా మతిపోయిందండి అన్నాడు. ఏమిచ్చాడు అంకుల్ నిర్వచనం అంటే, దేవుని గుణగణాలకు వ్యతిరేకమైన గుణాలతో ఉండడమే పాపం సార్ అన్నాడట. ఎందుకంటే అతను మంచి గుణాలు ఉన్నాడు, పాప అలవాట్లు ఉన్నాడు కాదు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. అందుకే నాకు మీ సువార్త ఎందుకు అంటాడని అనుకున్నాడేమో. ఈ పొదిలా పప్పారావు చదువు లేనోడు, పొట్ట చెప్పి తక్షణం లేనోడు, పాపం అంటే ఏంటో నిర్వచనం అంటే, దొంగతనం పాపం అంటే నేను దొంగను కాదు కదా అంటాడు ఆయన. అబద్ధం పాపం అంటే అబద్ధం నేను ఎప్పుడు ఆడలేదు కదా అంటాడు. అనుకున్నాడేమో. సరే పాపం అంటే దేవుని మంచి లక్షణాలకు వ్యతిరేకమైన లక్షణాలతో ఉండడమే పాపం సార్ అన్నాడంట. మతిపోయింది సార్ నాకు అన్నాడు. సిగ్గేస్తుందండి వాడి ముందు నిలబడ్డానికి. ఎవరు సిగ్గుపడుతున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ ఎవడ బట్టి సిగ్గుపడుతున్నాడు? ఈ వెర్రి రోడ్డు బట్టి. అనుకుంటాను దేవుని ఏర్పాటు ఇలాగే ఉంటుంది. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే అదే అనిపించింది నాకు ఆ రోజున. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు, అది కూడా చెప్తాను మీకు. ఒకసారి మా చర్చలో పుస్తకం తర్వాత పుస్తకం వాక్యం చెప్పుకుంటాము.
మా చర్చిలో పెద్ద డాక్టర్ గారు ఉంటారు, ఆయన క్లినిక్లో లేడు, ఆ చర్చిలో మందిరంలో ఉన్నాడని ఆయన చూపించుకోవడానికి వచ్చిన ఒక ఆమె ఆ తలుపు దగ్గర కూర్చుంది. అప్పుడు మా క్రమంలో ప్రకటన గ్రంథం మాట్లాడుకుంటున్న 6వ అధ్యాయం చెప్తున్నాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం శ్రమలు ఈ క్రైస్తవులు చెప్తేనే మాకు శ్రమ వచ్చొద్దు, వీళ్ళకి అర్థమై చావదు. మరి ఆ హైందవ సహోదరి ముసలామె, ఆమె వయసు దాదాపు 57 అంతా ఉంటాయి. ఆమెమో విన్న తర్వాత ఊరికి పోయిందంట. తర్వాత డాక్టర్ గారిని కలిసింది. మా డాక్టర్ గారు కూడా సువార్త చెప్పే ఉంటాడు ఆయన. ఏమంటే నేరుగా ఊర్లోనికి వెళ్ళి ఆమె సమకాలికులైనటువంటి ముసలమ్మలు చెప్పిందంట, మనం అది దేవుడు ఇది దేవుడు అని నమ్ముతున్నామే, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అది యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నాకు అర్థమైపోయింది, మనకు వచ్చి వెళ్ళి విందామరండి అని చెప్పి నాకు బాగా లెక్క జ్ఞాపకం. ఆమె వెనకాల 17 మంది ఆమె సమకాలికులను అల్యూమినియం పాత్రలో గింజన్నం పెట్టించి పైన కొంచెం 2 ఉప్పుగడ్డలు, పైన ఒక ఉల్లిపాయ ముక్కో లేక ఏమండి పచ్చిమిరపకాయ పెట్టించుకొని మొత్తం అది క్యారేజీలు పట్టుకుని వచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఊరి వాళ్ళు అనేవాటి ఏ పనులు లేవు, ఏంటి క్యారేజీలు పట్టుకొని ఎక్కడ పోతున్నారంటే యేసయ్య గుడికి పోతున్నామని చెప్పేవాళ్ళట. మొత్తానికి వచ్చి ఆమె రక్షణ పొందడమే కాదు, 17 మంది రక్షణ పొందితే ఆమె చేసిన పని ఏంటంటే ఊరు సర్పంచ్ దగ్గరికి పోయింది. బాబు గోవిందరావు బాబు, మేము అక్కడికి వెళ్ళి మంచి మంచి విషయాలు వింటున్నాము, ఊరోళ్ళందరూ రాలేకపోతున్నారు కదా, ఊరోళ్ళందరూ వినడానికి మేము ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం, ఆ పట్టణంలో ఉన్న మా వాళ్ళందరినీ కూడా పిలిపించాను, నేను వస్తామన్నారు, మీటింగ్ ఏర్పాటు చేయాలి, స్టేజ్ ఎలాగేస్తావో, మైకులు ఎలా పెడతావో, భోజనం ఎలా సిద్ధమాకు అన్నీ తెలియదు కదా, మేము అడ్డుగుండారు ముసలమ్మలం, మెట్ట ముసలమ్మలం, బ్లౌజ్ వేసుకోలేని ముసలమ్మలు వీళ్ళంతా, కనుక అన్నీ నువ్వే చెయ్యి, ఇగో డబ్బులను ఇచ్చారంట. ఆ ప్రెసిడెంట్ గారు కొంచెం నామోషి అనిపించింది. మీ డబ్బులతో నేను కార్యక్రమం పెట్టడం ఏంటి, నేను పెడతాను ఎలాంటి అన్నాడట. లేదు లేదు, నీ డబ్బులతో చేయదు, మా డబ్బులతో చెయ్య. మొత్తం డబ్బులు ఇచ్చారు, మీటింగ్ పెట్టించారు, మేము పోయి వాక్యం చెప్పాము. ఆ రోజున ఈ ప్రెసిడెంట్ గారి యొక్క చెల్లి యేసు ప్రభు వాడు ఉంటుంది, రేపు ఊడిపోతుంది, అప్పుడు ఏం చేస్తారు? 1K వచ్చినా కూడా వాడు మిమ్మల్ని ఆనందంగా చూసుకునే అబ్బాయిని చేసుకోండి, జీవితంలో సంతోషం. మేము పోయి వాక్యం చెప్పాము. ఆ రోజున ఈ ప్రెసిడెంట్ గారి యొక్క చెల్లి యేసు ప్రభు నమ్మింది. ప్రియులారా, అతను మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి అంటాడు, వాళ్ళ ఇంట్లో భోజనాలు పెడుతూ, ఈ ముసలోళ్ళు ఎంత పేదోళ్ళండి, వీళ్ళు పని పెట్టి మంచి మాటలు చెప్పించారు మా ఊరికి, నేను ఊరి సర్పంచ్న ఈ పని ఎప్పుడూ నేను చేయలేకపోయానండి అంటున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? ఇదమ్మా నీ ఏర్పాటు. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రిదానమైన నువ్వు ఏర్పరచబడ్డావు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనుడమైన నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. గనులను హీనపరచడానికి ఘనహీనుడు నీచుడమైన నీవు ఎవడి ఏర్పాటు చేయబడ్డావు. ఆ మూడోది కూడా చెప్తాను, అది నా అనుభవమే. ప్రియులారా, అసలు 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆదిలాబాద్ ఎంతో, ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లా అంతే. అవునా? తెలంగాణలో వెనుకబడిన జిల్లాని ఏ జిల్లా అని అంటారు మీరు? ఆదిలాబాద్. ఆంధ్రాలో వెనుకబడిన జిల్లా ఏంటి? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతానికి చెందినవాడని నేను. ఈ ప్రభువే దొరక్కపోయి ఉంటే కొన్ని పనులు నా జీవితంలో జరిగి ఉండేవి కాదు. ఆయన మాటలే నా నోట్లో లేకపోయి ఉంటే ఈ గొప్ప భాగ్యం దొరికేది కాదు. నేను ఒక దేశానికి పోతే ఆ దేశపు ప్రిన్స్ అంటే రాజకుమారుడి యొక్క ఫైనాన్స్ అంతా చూసేవాడట ఒక ఆయన. అతని భార్య ఎక్కడో దేవుని మాటలు చెబుతుంటే ఆమె యేసు ప్రభు నమ్మింది. ఆమెమో మా ఇంటికి రమ్మని పిలిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 8 డైనింగ్ హాల్కి వెళ్ళడానికి 8 అంతస్తులు లిఫ్ట్ ఎక్కాను. నేను లిఫ్ట్లో 8 అంతస్తులు పోయాను. ఆయన ప్రిన్స్ తాలూకా ఫైనాన్స్ అంతా చూసేటువంటి ఆ పెద్ద ఆయన ఎదురుగా కూర్చుని ఏమేమో డౌట్లు అడుగుతుంటే, సువార్త చెప్తుంటే ఆయన చివరికి నేను మోకరించకమునిపే, కొంచెం ముసల్మాన్ కాబట్టి ముందే మోకరించేశాడు ఆయన. నేను ప్రార్థన చేస్తే నా చెయ్యి తీసేసుకుని తన తల మీద పెట్టేసుకుంటున్నాడు. ఈ శ్రీకాకుళం వాడికి ఏమొచ్చిందిరా ఈ భాగ్యం అనుకున్నాను నేను. గనుడు ఆయన, ఆ దేశ ఫైనాన్స్ మినిస్టర్, ప్రిన్స్కున్న ఫైనాన్స్ అన్ని అతనే చూస్తాడు. రాజకుమారుడుకున్న ఆర్థిక వ్యవహారం అంతా చూసే పెద్ద మనిషి. ఇంత ఎస్టేట్లో బ్రతుకుతున్నవాడు ఇంట చిన్న కుక్క పిల్లలాగా అట్లా నా ముందు కూర్చుంటే అనిపించింది,
గనులను సిగ్గుపరచుటకై ఈ నీచుడిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం నిజం కాదా అనిపించింది. ఎందుకంటే ఏం ఉదాహరణ చెప్పని మీకు చెప్పండి. కనుక ప్రియ సోదరి స్నేహితులారా వినండి, ప్రేమ చేత మనం ఏర్పరచుకోబడితే అది మన భాగ్యం. ఇప్పుడు మన బాధ్యత ఏంటనంటే ఇవనండి, జ్ఞానులకు మనం సిగ్గు కలిగించాలి, బలవంతులకు మనం సిగ్గు కలిగించాలి, గనులకు సిగ్గు కలిగించాలి. ఆ దిశగా మన జీవితం బాగుండాలి, ఆ దిశగా మన జీవితం బాగుండాలి. విశ్వాసి, నీ భాగ్యం ఎంత గొప్పది. యేసు విమోచించిన నిన్ను పోలినోడెవడున్నాడు? మీరు తీగలు, మీరు శిష్యులు, మీరు ఆయన స్నేహితులు, మీరు ఏర్పరచబడిన వారు. 4 చెప్పాను, 5వ చెప్పి ముగించేస్తాను రండి. మళ్ళీ 15 అధ్యాయం 16 వచనం